హాయ్ హలో వెల్కమ్ టు కొల్గూరి 24/7 న్యూస్ ఛానల్. అభిజిత్ దీప్కే యుఎస్ఏ నుంచి రానే వచ్చారు. అయితే అతను అనుకున్నట్టు, అతని అభిమానులు చాలామంది అనుకున్నట్టు, దేశంలో చాలామంది అనుకున్నట్టు అతను అరెస్ట్ కాలేదు. అయితే ఇదేమి ఎన్నో వింత కాదు. కొంతమంది అతను అరెస్ట్ అవుతారని అనుకున్నారు. అతను కూడా అనుకున్నాడు. అతనే అన్నాడు ఏమని, నేను ప్లేన్ దిగుతూ ఉంటే ఇంకా నా స్వేచ్ఛకి చివరి క్షణాలేమో అని నేను అనుకున్నాను. అయితే దేశం కోసం నేను జైలుకి వెళ్ళినా పర్వాలేదు, వ్యవస్థ బాగుపడాలని నేను కోరుకున్నాను అని కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే అన్నారు. యుఎస్ నుంచి నేరుగా ఆయన ఎయిర్పోర్ట్ దగ్గర రాగానే ఆయన అభిమానులు కొంతమంది వచ్చారు. ఆయనకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా, అసలు ఆయన అరెస్ట్ చేసే ఛాయలు ఏవి కనిపించలేదు. నేరుగా ఢిల్లీ జంతర్ మంతర్ ఆఫీస్ దగ్గర శాంతియుతంగా ధర్నా చేయడానికి, ఆందోళన చేయడానికి పోలీస్ స్టేషన్లో పర్మిషన్ కోసం అడిగారు. ఆ పర్మిషన్ కూడా వెంటనే రాచమర్యాదలతో సైన్ చేసి వాళ్ళు ఇచ్చేశారు. తీసుకోండి సార్, మీరు హ్యాపీగా ధర్నా చేసుకోండి అన్నారు. ఒకంతగా అందరూ ఆశ్చర్యపోయారు. ఆయన అరెస్ట్ చేస్తారేమో, లేదా ఆయన చేసేటువంటి ఆందోళనకు అడుగడుగున అడ్డు తగులుతారేమో, బహుశా ఎన్డీఏ సర్కార్ పప్పులో కాలేస్తుందేమోనని, కాలు వేయాలని కొంతమంది, కాలేస్తుందేమోనని మరికొంతమంది చాలా ఆతృతతో ఎదురు చూశారు. అయితే వారందరి ఆలోచనలను తల్లకిందులు చేస్తూ తన రాజకీయ వ్యూహంలో భాగంగా చాలా సులువుగా, సునాయాసంగా అభిజిత్ దీప్కేకు పర్మిషన్ ఇచ్చేశారు. ఒకవేళ పర్మిషన్ ఇవ్వకుండా ఉంటే, ఒకవేళ తన్ను అరెస్ట్ చేస్తే తద్వారా ఖచ్చితంగా ఉద్యమం తీవ్రమవుతుంది అని దీప్కే ఆయన భావించారు. తద్వారా రాజకీయ లబ్ధి పొందడానికి ఏమైనా అవకాశం ఉంటుందేమోనని కొన్ని పార్టీలు పొంచి ఉన్నాయి, పాపం ఎదురు చూస్తూ ఉన్నాయి. అయితే ఎన్డీఏ సర్కార్ మాత్రం చాలా తెలివిగా ఆలోచించి ఆ రెండు అంశాలకు చెక్ పెట్టి వాళ్ళకు అవకాశం ఇచ్చేసింది. వాళ్ళకు అవకాశం ఇచ్చింది ఉదారత్వంతో కాదు, లేదా భయపడి కూడా కాదు. అది ఒక రాజకీయ ఎత్తుగడలో ఒక భాగమని నాకైతే అనిపిస్తుంది, చాలామందికి కూడా అనిపిస్తుండొచ్చు. ఎందుకు అంటే అక్కడ ఇప్పుడు గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తీసుకువెళ్ళడం అనేది రాజకీయాల్లో ఎప్పటికీ కూడా పరిపాటి కాదు. ఎప్పుడు కూడా రాజకీయ నాయకులు ఒకవైపు చూడరు, రెండో వైపు కూడా చూస్తూ ఉంటారు. సరే, వాళ్ళది స్వార్థం కావచ్చు, లేదా వాళ్ళది ఫిక్స్డ్ అజెండా కావచ్చు, వాళ్ళు ఏమనుకుంటారో అలాగే వెళ్ళిపోవచ్చు, వాళ్ళు ఎవరి మాట వినకపోవచ్చు. ఇవన్నీ కూడా అన్ని రాజకీయ పార్టీలకు ఉండేటువంటి సమాన లక్షణాలు. ఇందులో ఏ పార్టీ పెద్ద కాదు, ఏ పార్టీ చిన్న కూడా కాదు. ఒక ప్రముఖ విశ్లేషకులు ఒక మాట అన్నారు. ఇప్పుడు అభిజిత్ దీప్కే ధర్నా చేస్తున్నారు, ఆందోళన చేస్తున్నారు. ఆయన ఆందోళన ఏంటంటే నీట్ క్వశ్చన్ పేపర్ లీక్ అయినా కూడా అదొకటే కాదు, సిబిఎస్ఈ 12th క్లాస్ ఆన్సర్ షీట్స్లోన లేనిపోని గందరగోళం జరగడం, మరికొన్ని క్వశ్చన్ పేపర్లు లీక్ కావడం, విద్యా వ్యవస్థలోన ఇన్ని లోపభూయిష్టంగా సాగుతూ ఉంటే ఎంతోమంది విద్యార్థులు లీక్ అయిన కారణంగా ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉంటే ఎందుకు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేయరాదు అని ఆయన అడిగిన క్వశ్చన్ ఖచ్చితంగా సబబైనటువంటిది. కేవలం దానికోసమైతే ఆయన వ్యక్తం చేస్తున్న ఆగ్రహం కూడా ఖచ్చితంగా అది ధర్మాగ్రహమే అని మనం అందరము భావించాలి. అయితే ఇక్కడ ఆయన ఏమన్నారంటే, అవును ఇది ఒక జంజీ ఉద్యమం లాగా, అంటే అప్పట్లోన బంగ్లాదేశ్లో పొరుగు దేశంలో వచ్చినటువంటి ఉద్యమం లాంటిది ఉద్యమం తీసుకుని వచ్చి కేంద్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచడము, లేకుంటే ప్రభుత్వం కూలిపోవడము లాంటి చర్యలు ప్రతిపక్షాలు ఏమైనా ఆశిస్తూ ఉంటే, అవును ఈ వ్యవస్థ పోతుంది, ఈ అధికార పార్టీ పోతుంది, ఇంకొక పార్టీ వచ్చి అక్కడ కూర్చుంటుంది. ఆ పార్టీ అది కూడా ఆ తానులో ముఖ్యమే కదా. ఇంకా ఒక విషయం చెప్పాలంటే, ఇక్కడంతా కూడా అభిజిత్ దీప్కేనే అన్నారు, ఇక్కడ మొత్తం కూడా సమస్యల గురించి ఎవరు మాట్లాడలేదు, హిందూ ముస్లిం అజెండాగానే మొత్తం నడుస్తుంది అని. హిందూ ముస్లిం అజెండాగా నడవడానికి స్పేస్ ఇచ్చినటువంటి పార్టీల గురించి మనం ఎందుకు మాట్లాడరాదు అని చాలామంది అంటున్నారు. సెక్యులర్ ముసుగులోన మైనారిటీ ఓటు బ్యాంక్ కోసం కాంగ్రెస్ పార్టీ చేసింది ఎందుకు అంత తొందరగా విస్మరిస్తున్నారు? అక్కడ వాళ్ళు నేర్పిన పాఠమే కదా, నీవు నేర్పిన పాటే నీరజాక్ష అన్నట్టే కదా వీళ్ళు కూడా ఈ కొత్త డైమెన్షన్ను మొదలుపెట్టింది. బీజేపీ మొదటి నుంచి కూడా హిందుత్వ గురించే పోయింది. అది ఖచ్చితంగా రైటిస్ట్గానే ఉంది, అందులో ఏం తేడా లేదు. రాత్రికి రాత్రి అదేమి మార్చుకోలేదు. దానికి అధికారం ఇచ్చారు. అధికారం ఇచ్చినప్పుడు
ఓకే, లోటుపాట్లు ఖచ్చితంగా జరిగి ఉంటాయి. జరగవని చెప్పడానికి ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా, ఏం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నిర్భయ ఇన్సిడెంట్ జరగలేదా? ఢిల్లీలోన అత్యద్భుతమైనటువంటి ధర్నాలు, యూత్ సోషల్ మీడియాలోన మెసేజ్ అందుకొని వచ్చి ఇబ్బడి ముబ్బడిగా వచ్చి గందరగోళం చేసి అక్కడంతా అందరినీ షాకు గురి చేయలేదా? కేవలం అలాంటి కొన్ని కారణాల చేత అప్పటి యూపీఏ ప్రభుత్వం అస్థిరమైపోయి అది ఎన్నికలను ఓడిపోలేదా? ఇవన్నీ కూడా ప్రజాస్వామ్య చరిత్ర చెబుతున్నటువంటి వాస్తవాలే కదా. కాబట్టి ఇప్పుడు కూడా ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చింది, ముచ్చటగా సగం కాలం పూర్తి అయిపోయింది. అది తన తప్పును తెలుసుకోవడమో లేదా తన దారిని, ఇప్పుడు అంత పెద్ద నది అయినా సరే, రివర్ గ్యాంజెస్, గంగా నది అయినా సరే, ఏ నది అయినా సరే, అది వెళుతూ వెళుతూ మార్గ మధ్యంలోన తన దిశను సరి చేసుకుంటుందట. దాన్ని కోర్స్ ఆఫ్ కరెక్షన్ అని అంటారు. దాన్ని కోర్స్ ఆఫ్ కరెక్షన్ అంటారు. ప్రతి పార్టీ కూడా నీడ్ కోర్స్ ఆఫ్ కరెక్షన్. మనం ఇదే దారిలో వెళ్తాం. ఇప్పుడు చిక్కేమొచ్చిందంటే, ఇప్పుడు చూడండి, వీళ్ళందరూ కూడా జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేశారు. ఎంతోమంది వచ్చారు, ఎంతోమంది గుమిగూడారు, అందరూ నినాదాలు చేశారు. యూత్ చాలామంది వచ్చింది. వాళ్ళు ఇచ్చినటువంటి ప్లకార్డులో నినాదాలు చూస్తుంటే వాళ్ళ క్రియేటివిటీ ఎంతగా ఉందా. మేక్ ఇన్ ఇండియా, వీ ఆస్క్ మేక్ ఇన్ ఇండియా, దే గివ్ లీక్ ఇన్ ఇండియా అనేటువంటి ఒక నినాదం కానీ, ఆ తర్వాత ఐపీఎల్ అంటే ఇండియన్ పేపర్ లీక్ అనేటువంటి ఒక క్యాప్షన్ రాయడం కానీ, ఇవన్నీ కూడా ఎందుకు అంటే కనుక వాస్తవంగా ఘటన జరిగింది కాబట్టి దాన్ని ఎవరు కాదనలేరు కదా. సో ఇక్కడ కూడా అభిజిత్ దీప్కి ఏమన్నారంటే, మేము ఎక్కువగా ఆలోచించట్లేదు, ప్రస్తుతం ఈ సమస్య పైన పోరాడుతున్నాం, మనకు తక్షణమే విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. ఇప్పుడు ఏదైనా ఒక ఉద్యోగంలో, ఐటీ జాబ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎక్కడైనా ఉద్యోగంలోన ఒక ఉద్యోగి వలన సంస్థకు నష్టం జరుగుతుందంటే, ఒక ఉద్యోగి తప్పు చేస్తే ఆ సంస్థ వెంటనే ఏం చేస్తుంది? అతన్ని తొలగిస్తుంది కదా. మళ్ళీ ఇక్కడెందుకు తొలగించరాదు? మళ్ళీ నీట్ ఎగ్జామ్ పెడుతున్నాం, అవన్నీ కరెక్షన్, అవన్నీ కాదు. అసలు ఇంత లోపభూయిష్టంగా నిర్వహిస్తూ ఉంటే అందులో ఉండేటువంటి అధికారులను వేరే డిపార్ట్మెంట్కు బదిలీ చేస్తే అది చర్య ఎట్లవుతుంది? అది సరిదిద్దుకున్న చర్య ఎట్లవుతుంది? పోనీ ఇంకొక అక్కడ వచ్చినటువంటి ఒక అతను అదే అన్నాడు, కనీసం సస్పెండ్ చేసి ఉంటేనే బాగుండేది. సస్పెండ్ చేయకుండా వేరే డిపార్ట్మెంట్కు బదిలీ చేయడం ద్వారా నాన్ సీరియస్నెస్ అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది అని యూత్ అభిప్రాయపడుతుంది. ఇది నిజంగా కూడా అందరూ కూడా ఇప్పుడు ఓకే, దీన్ని సంబంధించి అక్కడ చేరిన మాబుకు సంబంధించి, ఆ తర్వాత అక్కడ జరిగిన విధానం గురించి దానికి కరెక్ట్ ఆపోజిట్ సైడ్గా కామెంట్లు కూడా చాలా వచ్చాయి. చాలామంది కూడా కామెంట్లు చేశారు. యూట్యూబ్లో మనం ఆ వీడియోలు కూడా చాలా చూస్తున్నాను. వాళ్ళు ఏమన్నారు, అంత అన్నారు, ఇంత అన్నారు. మళ్ళీ మిలియన్ల కొద్ది ఫాలోవర్స్ ఉన్నటువంటి అభిజిత్ దీప్కే పెట్టినటువంటి సభకు పట్టుమని 1000 మంది కూడా రాలేదు. అందులో చాలామంది యూట్యూబర్లే ఉన్నారు, కొంతమంది మాస్కులు బనియన్లో అమ్ముకునే వాళ్ళు ఉన్నారు. ఇంతకు మించి ఏముంది చెప్పండి? ఒకరో ఇద్దరు ఉన్నారు, ముసలి వాళ్ళు మొదలైన వాళ్ళందరూ వచ్చారు అని హేళన చేయొచ్చు కాక. అయితే ఒకటైతే నిజం, ధర్నా అయితే జరిగింది, శాంతియుతంగా ధర్నా జరిగింది. వాళ్ళు అనుకున్నటువంటి ఒక కార్యక్రమం అయితే వాళ్ళు నిర్వహించారు కదా, దాన్ని మనం గుర్తించాలి. ఇక్కడ మనము ఎంతమంది వచ్చారు, వాళ్ళు ఏమైనా లారీలో ఎక్కించుకొని వస్తారా? ఇదేమైనా రాజకీయ పార్టీ సభలా? రాజకీయ పార్టీ సభలు అయితే వాళ్లకు మనకు తెలిసిందే, పైసో 500, 200, 300 డబ్బు ఇచ్చి ఒక బిర్యానీ పొట్టం ఇచ్చి చిన్న క్వార్టర్ బాటిల్ ఇచ్చి లారీలు ఎక్కించి తీసుకుని వచ్చినట్టు కాదు కదా. స్వచ్ఛందంగా తరలి రావడం. ఎంతమంది వస్తారో, ఎంతమందికి వీలవుతుందో అంతమంది వచ్చారు. మరొక యూట్యూబర్ ఎవరో చెప్పారు, ఇక్కడ నీట్ స్టూడెంట్స్ ఎవరు కనిపించట్లేదు. నీట్ స్టూడెంట్సే ఎందుకు కనిపించాలి? వాళ్ళు ప్రిపరేషన్లో ఉంటారు. దెబ్బతిన్న వాళ్ళు ఉద్యమాల దాన్ని ఇక్కడ వచ్చి ధర్నాలు చేసుకుంటూ ఉన్న ఆ అవకాశం కూడా పోగొట్టుకుంటారా? ఒక అవకాశం పోయింది కదా అని వాళ్ళు బాధపడుతున్నారు. ఆ బాధకు సపోర్ట్గా మరికొంతమంది వచ్చి రోడ్డు ఎక్కారు. వాట్ ఈస్ రాంగ్ అని చాలామందికి ఇది లాజికే కదా, ఇల్లాజిక్ ఏముందని చాలామందికి అనిపిస్తుంది. సో అభిజిత్ దీప్కే ఆయన చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే, వ్యవస్థలో ఉన్న లోపాలను గురించి యూత్ గొంతెత్తాలి. గొంతెత్తితే వాళ్ళను విదేశీ కుట్రదారులుగాను లేకుంటే పాకిస్తానీలుగాను ముద్రించేటువంటి ప్రక్రియ నుంచి ప్రభుత్వం కాస్త హుందాగా వ్యవహరించడం నేర్చుకోవాలి. గొంతెత్తడం తప్పు కాదు, సమస్యను గుర్తించడం తప్పు కాదు, ఉన్న లోపాలను ఎత్తి చూపడం తప్పు కాదు. లోపాలను గుర్తించి సరిదిద్దుకోవడం పక్క నుంచి, లోపాలు చెప్పిన వారి నెత్తిపైన బురద జల్లి నీవే పెద్ద తప్పు చేశావని చెప్పడం ద్వారా పెద్దగా ప్రయోజనం ఏముంటుంది చెప్పండి? కనీసం ఇప్పుడు ఎన్డీఏ సర్కారుకు
ఎవరు అవునన్నా కాదన్నా కొద్దిగానైనా అర్థమై ఉంటుంది కదా. ఇక్కడ ఏదో సంథింగ్ హ్యాపెండ్, ఏదో రాంగ్ జరిగింది, కాస్త రాంగ్ సైడ్ రబ్ జరిగినట్టుంది. ఇక్కడ లీక్ అయిన మాట అయితే వాస్తవం, రీనీట్ ఎగ్జామ్ పెట్టింది అయితే వాస్తవం, సిబిఎస్ఈకి 12th క్లాస్ ఆన్సర్ షీట్లోన మార్కింగ్స్ ఎలా పడితే అలా ఆన్లైన్ మార్కింగ్స్ జరిగిన మాట అయితే వాస్తవం, మరికొన్ని క్వశ్చన్ పేపర్లు లీక్ అయిన మాట అయితే వాస్తవం. ఇవేవి కూడా కాదని లేని సత్యాలు కదా. సరే అడగొచ్చు, వేరే సర్కార్లో జరగలేదా, కాంగ్రెస్ యూపీఏ సర్కార్ ఉన్నప్పుడు ఏ క్వశ్చన్ పేపర్లు లీకే కాలేదా, వాళ్ళంతా సక్రమంగా చేశారా, అప్పుడు ఏమైపోయారు వీళ్ళంతా అంటే అప్పటి కథ వేరు. అప్పుడు వాళ్ళు ఉండవలసింది, అప్పుడు మాట్లాడలేదు కదా అని ఎప్పుడు మాట్లాడకూడదంటే ఏంటి. ఇప్పుడు వీళ్ళు కాస్త తెలివిడి వచ్చింది, ఇప్పుడు కాస్త బాధపడే వాళ్ళు ఎక్కువయ్యారు, వీళ్ళకు క్వశ్చన్ చేయాలని అనిపించింది. అనిపించడం కూడా తప్పంటే మనం ప్రజాస్వామ్యంలో ఎక్కడున్నామని అందరూ క్వశ్చన్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ అది కాదు. అందుకోసమే నేను ఇంకోటి చెప్పేది ఏంటంటే సర్కార్ చాలా హుందాగా ఉంది. 1-10 సార్లు చెప్తాను, ఎన్డీఏ సర్కారు హుందాగా వ్యవహరించి వాళ్ళకి పర్మిషన్ ఇచ్చేసింది, పోలీసులు కూడా పర్మిషన్ ఇచ్చేశారు, అతన్ని అరెస్ట్ చేయలేదు, చాలా సాదాసీదాగా నడవడానికి అసలు వాళ్ళను పెద్దగా పట్టించుకోలేదు. మీరు చేస్తారన్నారు కదా, మీరు చేసుకోండి, మీ ఇష్టం అని అన్నారు. వాళ్ళు చక్కగా వాళ్ళకి తోచింది వాళ్ళు చేసుకున్నారు, వాళ్ళు తోచిన మేనర్లు వాళ్ళు చేసుకున్నారు. సరే ఎక్కువ కలిశారా తక్కువ కలిశారా, కలిసిన వాళ్ళ ఉద్దేశాలు ఏంటి, ఏ రకం జనం ఎక్కువ కలిశారు, అసలు స్టూడెంట్స్ వచ్చారా లేదా, వేరే వాళ్ళు ఎవరైనా వచ్చారా, ఇవన్నీ తర్వాతి డిబేట్. అసలు జరిగిందా లేదా, దట్ ఈస్ ది మెయిన్ పాయింట్. అది ఇక్కడ మనం వాస్తవంగా ఆలోచించుకోవాల్సిన విషయం. సో మొదటి అడుగు అభిజిత్ దీప్కే తాను అనుకున్న పని సాధించేశారు. ఇప్పుడు ఆయన అజెండా ఏంటి, ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి, ఆయన రాజీనామా చేయాలి, ఆయన రాజీనామా చేయకపోతే ఇంకొక ధర్నా చేస్తామని అన్నారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం ముందున్నటువంటి ఒక ధర్మ సంఘటన కూడా ఉంది. ఆయన అన్నారు తప్పు తెలుసుకోవాలి కదా, చెప్పిన తర్వాత చర్యలు తీసుకోకపోతే ఎట్లా అని ఆయన అంటున్నారు. నిజమే, ఇప్పుడు ఇది జరిగిన తర్వాత చూడండి, అసలు పోలీసులు పర్మిషన్ ఇవ్వగానే యాక్చువల్గా ఎవరో ఒకరు చెప్పారు, జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయాలంటే వారం రోజుల ముందే ప్రియర్ పర్మిషన్ తీసుకోవాలి, కానీ వెళ్ళిన వెంటనే వాళ్ళకి పర్మిషన్ ఇచ్చేశారు. అతన్ని అరెస్ట్ చేయలేదు. బహుశా సర్కార్ భయపడిందా, పర్మిషన్ ఇస్తేనేమో భయపడిందా అని అంటారు, పర్మిషన్ ఇవ్వకపోతేనేమో కావాల్సిగా ఇవ్వలేదు కాబట్టి దాన్ని రచ్చ చేద్దాం, దాని ద్వారా ఇప్పుడు వీడు ఏమాత్రం రచ్చ చేసినా, ఇది ఏమాత్రం పస్ క్రియేట్ అయినా దీనివల్ల లబ్ధి పొందడానికి చాలామంది చుట్టుపక్కల ఎదురు చూస్తున్నారన్న విషయం ఎన్డీఏ సర్కార్కు చాలా బాగా తెలుసు. కాబట్టి వాళ్ళు రాజకీయంగా వ్యవహరించే ఈ విషయంలోన ఎక్కువగా కలగజేసుకోలేదేమో అని కొంతమంది పరిశీలకులు అంటున్నారు. అది వాస్తవం కూడా. ఎస్, వాళ్ళు మీరు చూడండి, ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వేరే చోట్ల ధర్నాలు చేస్తుంటే, ఇదే క్వశ్చన్ పేపర్ లీక్ సంబంధించి మిగిలిన చోట్ల ధర్నాలు చేస్తుంటే అక్కడ వాటర్ క్యాన్లు ప్రయోగించారు, అక్కడ కొంచెం లాఠీ చార్జ్ చేశారు, అక్కడ మాబ్ కంట్రోల్ చేశారు, అక్కడ అన్ని చేసినటువంటి పోలీసులు ఇక్కడ మాత్రం చాలా హుందాగా ప్రేక్షక పాత్రంగా నిలబడి ఉన్నారు. చక్కగా వాళ్ళు ధర్నా చేసుకుంటుంటే కనుక చేసుకునివ్వండి అని అన్నారు. అయిపోయింది, దేర్ ఇస్ ది మ్యాటర్. ఇప్పుడు ఎవరు నిందిస్తారు? అభిజిత్ దీప్కేకు ఒక డైలాగ్ పోయినట్టే కదా. అంటే ఏంటి, ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తారా, మా హక్కుల్ని కాలా రాస్తారా, ధర్నా చేయడం మా జన్మ హక్కు, ఎలా మీరు ఇచ్చేస్తారు అని ఇన్ని నినాదాలు వాళ్ళు తయారు చేసుకుని ఉన్నారేమో, అవన్నీ కూడా ఒక్కసారిగా తుస్సుమనిపోయినట్టే కదా. సో ఇది విఘ్నతతో ప్రదర్శించడం అనేది ఓకే. వాళ్ళకు అవకాశం ఇచ్చినంత మాత్రాన కేంద్ర ప్రభుత్వం అన్ని తప్పు నుంచి బయటపడినట్టని కాదు. ఒకటైతే వాస్తవం, అది కేంద్ర మంత్రి రాజీనామా చేయించి ఉండింటే చాలా బాగుండేది, ఇంత దూరం రాకపోయి ఉండదు. ఇప్పుడు రాజీనామా చేయిస్తే వచ్చేటువంటి పొలిటికల్ క్లిచ్ ఏంటంటే, ఇప్పుడు రాజీనామా చేయించారనుకోండి, వెంటనే కాంగ్రెస్ ఏమంటుంది, మేము ఆ తర్వాత కాక్రోచ్ జనతా వాళ్ళు ఇంతమంది కలిసి ధర్నా చేశాం కాబట్టి అక్కడ రాజీనామా చేశారు, చూసారా మా పవర్ అంట. సో ఇప్పుడు రాజీనామా వెంటనే చేయించడానికి వీల్లేదు, వెంటనే చేయించకపోతేనేమో వీళ్ళు ఊరుకోరు. సో ఒక రకంగా ధర్మ సంకటంలో సర్కారు ఇరుక్కోవడానికి సర్కారే కారణమేమో అనిపిస్తుంది. ఇక్కడ మళ్ళీ హిందుత్వం ముస్లిం ఇవన్నీ నినాదాలు కాదు. ఇక్కడ వాళ్ళు అసలు ఆ నినాదం మళ్ళీ జంజీ వాళ్ళు ఎత్తుకున్నారంటే వాళ్ళు మళ్ళీ రాజకీయాలు చేస్తున్నట్టు లెక్క. ఇక్కడ ఏంటి, ఇక్కడ వాళ్ళ సమస్య ఏంటి, ఆ సమస్య పైన పోరాడాలి, వ్యవస్థలో ఉన్న లోపాలపైన పోరాడాలి. అంతకే వాళ్ళు పరిమితమయ్యేంత వరకు వాళ్ళకు హుందాగా ఉంటుంది, వాళ్ళకు చాలా చక్కగా ఉంటుంది, చాలామంది వాళ్ళకు కోఆపరేటివ్గా ఉంటారు, మిగిలిన వాళ్ళు కూడా చూసి వాళ్ళని మెచ్చుకుంటారు. ఎప్పుడైతే మీరు యాంటీ బీజేపీ నినాదాలు తీసుకొచ్చి అక్కడ రాజకీయ రంగు పులమడానికి ప్రయత్నించారో ఖచ్చితంగా మీదొక రాజకీయ కోణంతో ఉన్నటువంటి మాబ్ అయిపోతుంది. మీరు లాభం పొందడానికి ప్రయత్నం పొందుతారో లేదో తెలియగానే మీ ద్వారా మిమ్మల్ని ఎక్కి మీ భుజాలపైన తుపాకులు పెట్టి కాల్చడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకు మీరు అవకాశం ఇచ్చినట్లుంటారు. కాబట్టి అభిజిత్ దీప్కి ఇప్పుడు ఆలోచించాల్సింది ఏంటంటే, వ్యవస్థను ప్రశ్నించు, లోపాలను ప్రశ్నించు, కొద్ది రోజుల పాటు ఈ అసోసియేషన్ను ఇలాగే కొనసాగించాలి. అంతేగాని అన్నారాయన
ఆయనైతే వాస్తవంగా అన్నారు, మేము ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళం కాదు, మేము ఎవరికి కొమ్ము కాయట్లేదు, మేము వెళుతూ ఉన్నాం, ఎవరైనా మనతో పాటు కలిస్తే మేము కాదనమని. ఎస్, మీరు ఆ మాట పైన నిలబడి ఉండాలి. అభిజిత్ దీప్కి ఏ మాట అయితే చెప్పాడో దట్ ఈస్ 100% కరెక్ట్. అయితే ఇక్కడ అనవసరంగా వేరే అజెండా ఇప్పుడు హిందూ ముస్లిం అజెండా తెచ్చి పెట్టారనుకోండి, దాని రంగు మారిపోతుంది. మళ్ళీ అక్కడ కాంగ్రెస్ వచ్చి కూర్చుంటుంది, మేము సెక్యులర్ చూసారా అని అంటారు. అది సెక్యులర్ ముసుగులో ఏం చేసిందని చాలామంది చెప్తున్నారు. సెక్యులర్ ముసుగులోన మైనారిటీ ఓటు బ్యాంకును కలకాలం నుంచి రక్షించుకొని వస్తూ పక్షపాత ధోరణితో వ్యవహరించినందుకే ఈరోజు ఈ పరిస్థితి వచ్చిందని చాలామంది రైటిస్టులు అంటున్నారు. దాన్ని మనం తోసిపుచ్చలేం. సో అటు ఉన్నాయి ఇటు ఉన్నప్పుడు మీరు ఎంచుకున్న మార్గం క్లియర్గా ఉండాలి, స్పష్టంగా ఉండాలి, ముందుకు వెళ్తుండాలి. సో చూద్దాం. అభిజిత్ దీప్కే ఒక అడుగైతే వేశారు, ఆయన అరెస్ట్ అయితే కాలేదు, శాంతియుతంగా ధర్నా అయితే చేశారు. ఇంకొక ధర్నా ఉంది అని అంటున్నారు, ఆ ధర్నా కూడా శాంతియుతంగా జరుగుతుందని మనం ఆశిద్దాం. ఈలోగా కేంద్రం ఏమైనా నష్ట నివారణ చర్యలు త్వరగా, ఇప్పుడు చూడండి వాళ్ళకు అవకాశాలు చకచకా ఇచ్చేసి ఎలాగైతే వాళ్ళను ఇంకేమీ మాట్లాడనివ్వకుండా చేశారో, ఇప్పుడు కూడా నష్ట నివారణ చర్యగా ఏదైనా తక్షణం చేసేసి వాళ్ళను కాస్త సైలెంట్ చేసేస్తే కనుక ఖచ్చితంగా 2.5 ఏళ్ళు బీజేపీ ఎన్డీఏ సర్కార్ తాను అంటే ఇది ఒక ప్రమాద గంటిగా కూడా సర్కార్ భావించాలి ఎన్డీఏ. ఎందుకంటే ఇన్నాళ్ల పాటు ఇవేవి జరగలేదు. ఫర్ ది ఫస్ట్ టైం యూత్ రోడ్డెక్కింది. అది 1000 మంది కావచ్చు, 500 మంది కావచ్చు, 200 మంది కావచ్చు, నంబర్ డజంట్ మ్యాటర్. ఎక్కువ మాపు కలిసినంత మాత్రాన అక్కడ అద్భుతంగా జరిగినట్టు కాదు. ఇదేం రాజకీయ మీటింగ్ కాదు. ఓకే, అంతమంది వచ్చారు, బట్ సోషల్ మీడియాలోనే చాలామంది యాక్టివ్గా ఉన్నారు. వాళ్ళందరూ కూడా తమ కన్సెంట్ చెప్పారు, తమ డిఫరెన్స్ చెప్పారు, తమ అసంతృప్తిని చెప్పారు. మళ్ళీ అలాంటప్పుడు ఇక్కడ ఎంతమంది కలిచారు? 1000 మందే కదా కలిసింది, అందులో కూడా యూట్యూబర్లు ఎక్కువ. ఇది ఒక చిన్న ఉద్యమం అని నువ్వు అన్నంత మాత్రాన అది చిన్నదైపోదు. వాళ్ళు పెద్దది 1,00,000 మంది కలిశారు అన్నంత మాత్రాన అది పెద్దదైపోదు. ఎంతమంది వచ్చారో అంతమందే వచ్చారు. అభిజిత్ దీప్కే చెప్పింది దాదాపు 7,000 మంది దాకా మాపు కలిసి ఉండొచ్చు అని ఆయన అన్నారు. దేశ విదేశాల నుంచి కూడా చాలామంది వచ్చారు. ఒక్క నా మహారాష్ట్రలో నా దోస్తులే చాలామంది వచ్చారని ఈరోజు ప్రెస్ మీడియాతో కూడా ఆయన మాట్లాడారు. సో ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. చూద్దాం ఆయన అజెండా అలాగే వెళుతుందా, లేదా డైమెన్షన్స్ చేంజ్ అవుతూ పోతాయా, ఏదైనా రాజకీయ పార్టీకి మెల్లగా అంటకాగుతారా, లేదా వీళ్ళని రాజకీయ పార్టీ అడ్డు పెట్టుకుని వాళ్ళు ఏదైనా సొంత అజెండా తయారు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారా, ఇవన్నీ కూడా చూడాలి. ఏమాత్రం అటు ఇటు ఇది మళ్ళీ రాజకీయ పక్షాల వైపు వెళ్ళిందంటే ఈ పార్టీ మళ్ళీ అలాగే తాను ముక్కనే అయిపోతుంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఎట్లా తయారైందో మరో ఆమ్ ఆద్మీ పార్టీ అవుతుందో లేదో కూడా మనం చెప్పలేము. సో అదండి విషయం. అభిజిత్ దీప్కే, ఎస్, యు డన్ సంథింగ్, యు గో ఆన్ వెల్, మీరు చెయ్యండి. కాకపోతే వ్యవస్థ లోపాలను ఎత్తి చూపేటువంటి ఒక యూత్ లాగానే మీరు ముందుకెళ్ళినంత కాలం మీకు మన్నన, మీ కాక్రోచ్ జనతా పార్టీ కూడా మన్నన. దట్స్ ఆల్.